రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరిగినా చంద్రబాబుపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి రక్షణ కల్పించలేని అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఖండిస్తారు, కానీ డ్రామాలు మేము ఖండించలేం. రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం మంత్రులు చంద్రబాబు కుట్ర, ప్రతిపక్షాల కుట్ర, ఇదేంది నాకు అసలు అర్థం కావటం. నిజంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, నాయకుల మధ్య క్యాట్ బాల్ తో కొట్టించుంటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు, మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? యాక్షన్ తీసుకోండి ముందు. మేము అదే చెప్తున్నాం. వాళ్ళు చేతగాని వాళ్ళు, మీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు వాళ్ళు అని ఎలక్షన్ కమిషన్ కు చెప్పాము. తీసుకోండి. ఒక ముఖ్యమంత్రిని ఒక మీటింగ్ లో కాపాడలేని వాళ్ళు ఇంక ప్రజల్ని ఏం కాపాడతారు? హోంమంత్రి మాట్లాడిద్ది చంద్రబాబు నాయుడు కుట్ర నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటున్నావా? ఇట్స్ నాట్ ఫేర్. ప్రతిదానికి విశాఖపట్నంలో ఒక్క బొట్టు పిన్ను గుచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరంట. హైదరాబాద్ ఎన్ఐఏ ఏం చెప్పింది? ఎన్ఐఏ కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు అన్నది. కానీ 5 ఏళ్లు పాపం వాడు ఆ బిడ్డ జైల్లో ఉన్నాడు. చిన్నాన్న చనిపోతే గుండెపోటని మీరే చెప్పారు, మీ ఏటూ చెప్పాడు, మీరు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు. ఇప్పుడు ఏమైంది? ఎవరు జైల్లో ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ ఎవరిని ముద్దాయిలుగా తెరిచింది? మీ చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు? ఒక అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తే మీరు ఓడిపోతుంటే ఈరోజు వచ్చేసి క్యాట్ బాల్తో గులకరాయి డ్రామా వేస్తే అయిపోద్దే? జనం నమ్ముతారు ఇంకా మిమ్మల్ని? ఏంది జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులిబిడ్డ? ఈ ఒక్క దెబ్బకి ఎందుకు అంత వంగిపోయినా? నువ్వు పోయి జనంలో మీరు 5 సంవత్సరాలు ఏం చేశావు? రాష్ట్రాన్ని ఏ విధంగా పెంచావు? ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి? ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి? ఎక్కడ వృద్ధి రేటు సాధించావో చెప్పు. క్రిమినల్ కేసులు, తప్పుడు కేసులు, కోర్టు కేసులు తప్ప ఇంక దేంట్లో ఉంది అప్పులు, అరాచకాలు? ఇది కరెక్ట్ కాదు. ఇది